I request all of you to subscribe to One India. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. oneindiatelugu.com కి అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సుమారు 16 ఏళ్ల తర్వాత నిన్న రైలు ఎక్కారు. అయితే ఆయనకు రైల్లో చేదు అనుభవం ఎదురైంది. తనకు కేటాయించిన ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ సీట్లో మరొక ప్రయాణికుడు ఉండటం చూసి గంగూలీ అవాక్కయ్యాడు. దీంతో అది తనకు కేటాయించిన సీటు అని చెప్పినప్పటికీ సదరు ప్రయాణికుడు పట్టించుకోకపోగా గొడవకు దిగాడు. ఇది తనకే కేటాయించారంటూ వాదించాడు. ఇందులో ఆర్పీఎఫ్ సిబ్బంది కలుగజేసుకుని గంగూలీకి సెకండ్ క్లాస్ ఏసీలో మరో బెర్త్ కేటాయించారు. ఇంతకీ గంగూలీ రైలు ప్రయాణం ఎందుకు చేశారంటే, పశ్చిమ బెంగాల్లోని బలూర్ఘాట్ లో గంగూలీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ నిమిత్తం గంగూలీ సహా ఏసీబీ జాయింట్ సెక్రటరీ అభిషేక్ దాల్మియా పడాటిక్ ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ 2001 తర్వాత మళ్ళీ ఇప్పుడు రైల్లో ప్రయాణించారని చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.